పరిశుద్ధ నామమునకు మహిమ గాక. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఈ శుభదినమును బట్టి దేవునికి కోట్ల కొలది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ 2021 సంవత్సరంలో 7వ దినాన్ని చూడడానికి దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవునికి కోట్ల కొలదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ శ్రద్ధగా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. నేటి దినమునకైన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శార కనునా అని మనసులో అనుకొనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఎన్నో మాటలు అబ్రహాముతో చెప్పాడు. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నీ పేరు అబ్రహామే. ఎందుకనగా నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. అలాగే నీ భార్య పేరు ఇక మీదట శారయి అనబడదు, ఆమె పేరు శారా అనబడును. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగు చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగునని అబ్రహాముతో చెప్పెను. దేవుని బిడ్డలారా, దేవుడు ఇలాగూ చెప్పిన తర్వాత అబ్రహాము సాగిలపడి నవ్వాడంట. అంత మాత్రమే కాదు, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శార కనునా అని మనసులో అనుకున్నాడంట. మరి తన మనసులో అనుకున్నది దేవునికి ఎలా తెలిసింది? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి రహస్యమైందంటూ ఏమీ ఉండదు. దేవునికి సమస్తము బాహటంగా తెలుస్తుంది. 139వ కీర్తన 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. దేవుని బిడ్డలారా, మనకు తలంపు పుట్టక మునిపే దేవుడు దానిని గ్రహిస్తున్నాడు అంట. కనుక మనం మనసులో ఏమి అనుకుంటున్నామో లేక ఏమి అనుకోబోతున్నామో దేవుడు సమస్తాన్ని గ్రహించేవాడు. అదే 139వ కీర్తన 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మాట మన నాలుకకు రాకమునిపే, మన మనసులో ఉన్నప్పుడే, ఇంకా చెప్పాలంటే మనకు తలంపు పుట్టక మునిపే ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు, సమస్తము గ్రహించి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. అబ్రహాము అనేక సంవత్సరములు వెయిట్ చేశాడు. కానీ దేవుని బిడ్డలారా, ఒక స్టేజ్లో విశ్వాసంలో బాగా కృంగిపోయాడు. ఆల్రెడీ 100 సంవత్సరాలు అయిపోయాయి, శారకు 90 సంవత్సరాలు అయిపోయాయి. ఇక మీదట పిల్లలు పుడతారు అన్నది నమ్మశక్యం కాని విషయం. అందుకే సాగిలపడ్డాడు, కానీ నవ్వుతున్నాడు, నమ్మలేకపోతున్నాడు. మనసులో అవిశ్వాసపు ఆలోచన పుట్టింది, కానీ దానిని దేవుడు ఎరిగాడు అని వాక్యంలో చూస్తున్నాం. మరలా అబ్రహామును బలపరిచాడు, ధైర్యపరిచాడు. తప్పకుండా శారా నీకు కుమారుని కంటుంది, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను అని దేవుడు అబ్రహామును ధైర్యపరచడం, బలపరచడం మనం చూస్తూ ఉన్నాం.
కనుక దీని బిడ్డలారా, కొన్నిసార్లు మనం నోటితో మాట్లాడకపోవచ్చు, కానీ మనసులో అనుకుంటుంది కూడా దేవుడు సమస్తము ఎరిగి ఉన్నాడు. కనుక మన తలంపుల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. మన తలంపుల విషయంలో కూడా అవిశ్వాసంగానో అవిధేయంగానో ఆలోచించడానికి వీల్లేదు అని ఈ విషయము మనకు తెలియజేస్తుంది. తర్వాత దినాల్లో అబ్రహాము దేవుని నమ్మినట్లుగా, అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా దైవగ్రంథంలో మనం చూడగలము. రెండవదిగా గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను. ఇక్కడ గమనించినట్లయితే మహాబబులోను పట్టణం నేను మహారాణిని అని అనుకుంటుందంట. నేను విధవరాలను కాదు, నేను ఎప్పుడు కూడా దుఃఖాన్ని చూడను అని తన మనసులో అనుకున్న విషయం దేవుడు తెలుసుకుంటున్నాడు. అది తను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించునో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగుజేయుడి. అందుచేత ఒక్క దినముననే దానికి తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడను. ఇక్కడ గమనించినట్లయితే దాని బిడ్డలారా, మహాబబులోను పట్టణం గురించి ఈ మాటలు రాయబడ్డాయి. మహాబబులోను పట్టణం నేను విధవరాలను కాదు, నేను రాణిగా కూర్చుండుదానను, నేను ఇక దుఃఖము చూడను అని అనుకుంటూ ఉందంట. అయితే దేవుడు ఆ మహాబబులోను పట్టణమునకు భయంకరమైన ఉగ్రత వస్తుందని, ఆ మహాబబులోను పట్టణం కూలిపోబోతుందని, దానితో సుఖమును అనుభవించిన రాజులు గుండెలు బాదుకుంటారని, దానితో వ్యాపారం చేసిన వర్తకులు భయపడతారని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మన మనసును మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. పైకి మనం మాట్లాడకపోవచ్చు, పైకి మన ఆలోచనలు తెలియకపోవచ్చు, కానీ దేవుడు సమస్తం ఎరిగినవాడు కనుక మన ఆలోచనల విషయంలో కూడా, మన మనస్సు విషయంలో కూడా మనం పరిశుద్ధంగా జీవించవలసిన వారమై ఉన్నాం. బయటికి మనం బాగా కనపడవచ్చు, కానీ మనసులో ఏదో ఒకటి ఊహించుకుంటూ ఉండొచ్చు. కానీ దానిని కూడా దేవుడు ఎరుగుతాడు అన్న విషయం మనం గ్రహిస్తే మనసులో కూడా మనం పరిశుద్ధత కలిగి ఉంటాం. మనసులో కూడా మనం జాగ్రత్తగా ఉంటాం. మనసులో కూడా మనం దేవునికి భయపడతాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది, అబ్రహాం తన మనసులో అనుకున్నది దేవుడు గ్రహించాడు, విన్నాడు. అలాగే మహాబబులోను పట్టణం తన మనసులో అనుకున్నది ఆయన ఎరిగి, ఇంతగా నువ్వు హెచ్చించుకుంటున్నావు, కూలిపోతావని ఆ పట్టణాన్ని తర్వాత దినాల్లో నాశనం చేయడం మనం చూస్తున్నాం. బబులోను కూల్చివేయడం మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలమైన మనము పైకి మాత్రమే కాక మనస్సులో కూడా పరిశుద్ధతను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనసులో కూడా దురాలోచనలు మనం పట్టకూడదు. అనేక మంది మనసులో దురాలోచన ఉంచుకొని పైకి చక్కగా మాట్లాడతారు, కానీ అది దేవునికి తెలియదు అని అనుకుంటూ ఉంటారు. ఈ రెండు సందర్భాలలో వారు మనసులో అనుకున్నవి దేవుడు ఎలా ఎరిగాడో, ఎలా గ్రహించాడో మనం తెలుసుకుంటున్నాం దేని బిడ్డలారా. కనుక మనం కూడా భయపడి మన మనస్సులో కూడా దురాలోచనలు లేక దేవునికి విరోధమైన ఆలోచనలు
లేక అవిశ్వాసపు ఆలోచనలు ఇలాంటివి ఏవి కూడా లేకుండా దేవుని దృష్టిలో యథార్థంగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. మన మనసులో అనుకున్న ఒకటే, మనం మాట్లాడిన ఒకటే. దేవునికి రెండు కూడా సమానమే. మనం మాట్లాడలేదు కదా, మనసులో ఉంచుకున్నాం కదా, దేవునికి తెలియదు కదా అనుకోవడానికి వీల్లేదు దేవుని బిడ్డలారా. కనుక మన మనసు విషయంలో ప్లెయిన్గా, జాగ్రత్తగా, భయపడి దురాలోచనలు ఏవి కూడా లేకుండా పరిశుద్ధంగా జీవిద్దాం, ప్రభువును సంతోషపెడదాం. అట్టి మనస్సు కలిగిన వారమై ఈ 2021 సంవత్సరంలో అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని కట్టుకుంటూ సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.